ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ దృష్టిలో ప్రీ ప్రెగ్నెన్సీ డయట్ ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు? అకార్డింగ్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్ మ్యామ్. కొంతమంది థైరాయిడ్తో వస్తారు, కొంతమంది పీసీఓడితో వస్తారు, కొంతమంది ఒబేస్తో వస్తారు, కొంతమంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూతోనే వస్తారు. మేడం మేము ఎంతో తిరుగుతున్నాం, కేవలం మీరు వెయిట్ తగ్గండి, మీకు కరెక్ట్ ప్రాపర్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఎవరి ఆరోగ్యానికి ఏం అవసరం, ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది, ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది అనే దానిని ప్రతి పర్సన్కి మనం నోటీస్ చేసి దానికి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో క్లుప్తంగా వెయిట్ లాస్ కి మీరు చెప్పే మూల సూత్రాలు ఏంటి? ఇప్పుడు అందరూ చెప్పేది కార్బోహైడ్రేట్ తగ్గించమంటున్నారు. అవును. కొంతమంది ఫ్యాట్ ప్రోటీన్ బాగా తినమంటున్నారు, కొంతమంది ఫ్యాట్ కూడా తగ్గించి ఉత్త ప్రోటీన్ తినమంటున్నారు. సో మీరేం చెప్తారు? మ్యామ్ అన్నీ తగ్గించమని నేను చెప్పను. ఎందుకంటే మీకు ఏవి అవసరమో ఫస్ట్ తెలుసుకోండి, మీకు ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో తెలుసుకోండి. దానికి రిలేటెడ్ ఫుడ్ని నేను యాడ్ చేసి దానికి రిలేటెడ్ కొన్ని వైటమిన్ ట్యాబ్లెట్స్ అవసరం ఉన్నా కూడా నేను యాడ్ చేసుకోమంటాను. ఓన్లీ వైటమిన్ ట్యాబ్లెట్స్ అలా చూసి వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారో, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నారా, లేదు అంటే కంప్లీట్ టీవీ ఇలా చూసుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో దానికి తగ్గట్టుగా అప్పుడు వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ పెట్టాలా, ప్రోటీన్ ఎక్కువ పెట్టాలా, కార్బ్స్ కట్ డౌన్ చేయాలని అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్ ఐ ఫిక్స్ దెమ్.